ఆగు. దయచేసి ఇక్కడ ప్రజల పొలాలు మాత్రం తీసుకోవద్దండి, ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పొలాలు పట్టి చాలా మంది ఉన్నారు. గమనించండి, దయచేసి న్యాయం చేస్తారంటున్నాను. మా కార్యక్రమం అయ్యా అయ్యా దయచేసి అర్థం చేసుకోండి, రైతుల కోసం దయచేసి నమస్కారం మీకు. ఇది రైతు సమస్యలు. మీరు అరవద్దు. నేను వాళ్ళ బాధ వినడానికి వచ్చాను. మీ అరుపుకి నేను రాలా. నేను నీ అరుపించడానికి రాలా, వాళ్ళ బాధ వినడానికి వచ్చాను. దయచేసి చెప్పు. అరవద్దు. చెప్పు, నువ్వు చెప్పు. ఒక నిమిషం. హలో, నా పేరు కల్లం సామిరెడ్డి అండి. మా ఉండవల్లి గ్రామంలో 2200 ఎకరాలు ఉన్నాయి. 4500 ఎకరాలు ఉండవల్లి గ్రామంలో ఉన్నాయి. ఎండి పండు కట్టే 4500 ఉన్నాయి. 500 ఇల్లులో ఉన్న మామూలుగా ఉన్నాయి. దయచేసి మేము కోరుకునే పవన్ కళ్యాణ్ గారిని ఏంటంటే, మా ఊరు కొంచెం డెవలప్ అయి ఉంది కాబట్టి మీరు సీఎం గారిని కోరుకొని కొంచెం ఎంతమంది చెబుతాం కావాలి. నేను మీ కష్టాల కోసం మీ ఉండవల్లి కోసం పోరాటం చేయడానికి వచ్చాను. మీ కష్టాలకి నేను మీకోసం నిలబడతాను, మీకోసం పోరాటం చేస్తాను. సమస్యలుంటే మీకు ఉండవల్లి గ్రామ ప్రజలందరికీ, పత్తిపాటి పుల్లారావు గారికి, నారాయణ గారికి ముందుగా మీరు నోటిఫికేషన్ ఆపండి. ఉండవల్లి గ్రామస్తులకు సంబంధించినంత వరకు నేను వచ్చి మాట్లాడతాను. మీరు ఎందుకంటే 2013లో యూపీఏ ప్రభుత్వం 2013లో యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ యాక్ట్ తీసుకొస్తే, భూసేకరణ చట్టం పట్టుకొస్తే రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యంగా చెప్పింది పంట పొలాలని చాలా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప, అది కూడా 5% తప్ప పంట పొలాలని తాకద్దు అని చెప్పి ప్రత్యేకించి చెప్పారు. రాజధానికి ఎన్ని ఎకరాలు కావాలి, ఎంత కావాలి, 33,000 ఎకరాలు అవసరం ఉందా? ఆలోచిద్దాం. నాకు ప్రజల కన్నీళ్లతో, ప్రజల కష్టాలతో, మీ కన్నీళ్లతో రాజధాని వద్దు, ఇలాంటి రాజధాని వద్దు. మీరు ఆనందంగా ఇవ్వండి రాజధాని, మీ కన్నీళ్లతో. ఒక్క గ్రామమైనా సరే కన్నీరు పెడితే ఆ శోకం రాజధానికే మంచిది కాదు. దానికోసం మాట్లాడదాం, ఆలోచిద్దాం. సరైన సామరస్యమైన పరిష్కారం వచ్చే వరకు ఈ ల్యాండ్ పూలింగ్ కోసం నేను జనసేన తరఫున, మీ అందరి తరఫున
మినిస్టర్లు నారాయణ గారితో నేను మాట్లాడతాను. మీ అందరి తరఫున మీరు కూడా నాతో పాటు రండి, మాట్లాడదని. కావాలంటే ఎన్ని రోజులు ఉండమన్నా విజయవాడలో ఉంటాను, పారిపోను, ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉంటాను. ఏదో ఈ ఒక్కరోజు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడానికైతే నేను పాలిటిక్స్లోకి రాలా. కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చి మీ పొలాలు మీకు ఇప్పించేస్తానని కూడా నేను అంటున్నా. ఈ క్షణం నుంచే, ఈ సెకండ్ నుంచే పోరాటం చేద్దాం, అడుగుదాం. నిజంగా ఉండవల్లి గ్రామస్తులు చెప్తున్నారు, రాజధానికి రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కష్టాలేంటో మాట్లాడాలి, ప్రత్యేకించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేను మీకోసం ఉన్నాను, మీరు నన్ను పిలిచారు, నేను వచ్చాను మీకోసం. ఇది రైతుల సమస్యలు, సినిమా సమస్యలు కాదు ఇవి. నాకు నువ్వు వద్దు, నువ్వు నా మాట అయినప్పుడు నువ్వు నాకు వద్దు, వెళ్ళిపో. అవసరం లేదు, అవసరం లేదు, వెళ్ళిపో. అవసరం లేదు, వెళ్ళిపో. నేను రైతుల కోసం వచ్చాను, వెళ్ళిపో. నాకు నువ్వు అవసరం లేదు, వెళ్ళిపో. వాళ్ళ కన్యలు నువ్వు తీరుస్తావా? విను.